ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరొక పర్యాయం స్తోత్రమయ్యా. మీ ప్రియ పాదముల చెంత దేవా మేము ఇలా చేరి మీ నామమును గణపరచి, మీ నామమును దేవా హెచ్చించి పూజించి ఆరాధించి మరొక పర్యాయము దేవా నీవు నా ఎడల మా ఎడల చూపించిన ఆ అపారమైన ప్రేమను తలపోసుకోవడం కోసమై దేవా మీరు మాకు అనుగ్రహించిన యొక్క మంచి సమయాన్ని బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కరుణించుము తండ్రి. ప్రార్థించి ప్రకటించిన మేరకు సమయానికి మీటింగ్ ఆరంభించడానికి మీరు చూపుతూ వచ్చిన మీ మహాప్రేమ కనికరమును బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. శత్రువు ఎక్కడ పని చేయకుండా మీరు సహాయము చేయండి. చీకటి శక్తులు, అంధకార శక్తులు యేసునామమున బంధిస్తున్నాం. వాతావరణం తేటపరచండి. మీ దయ చొప్పున వచ్చిన వారిని బట్టి స్తుతించగలుగుతున్నాం. రావలసిన వారిని మీరే త్వరపెట్టి నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎవరెవరు దేవా మీ సన్నిధానంలోనికి ఎటువంటి పరిస్థితుల గుండా వస్తూ ఉన్నారో దేవా వారిని కరుణించుము. దేవా వారికి అవసరమైన మాటల చేత వారిని ఆదరించి దేవా విశ్వాస సహితమైన జీవితములో దేవా బలపరచి దేవా నెమ్మదితో దేవా మీ మందిరములో నుండి బయటికి వెళ్ళగలుగులాగున సహాయము చేయండి దేవా. అట్లు ఇంకెవరైతే దేవా అప్పుల ఊబిలో నుండి దేవా వారు మీ సన్నిధానంలోకి వస్తూ ఉన్నారో, నీ వాక్యం వినబోతా ఉన్నారు, అట్టి వారిని కూడా మీరే దర్శించుము దేవా. సమస్తము కూడా చక్కజేయగల దేవుడున్నాడు అన్న విశ్వాసముతో దేవ ముందుకు సాగగలుగుటకు మీరు సహాయము చేయండి. ఆరాధన వర్తమానము ద్వారా మీరు మాతో మాట్లాడండి. బల్ల వర్తమానము ద్వారా దేవా మీరు నన్ను మమ్మల్ని సందర్శిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం దేవా. చివరి ప్రార్థన, చివరి ఆశీర్వాదం వరకు మీ సన్నిధిని మీరు మాకు తోడుగా ఉంచుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, జరుగుతున్న పరిచర్య ద్వారా కేవలం మీ నామమునకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు కలుగుటకు సహాయము చేయండి దేవా. మీటింగ్ ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత ఆధిపత్యం వహిస్తూ రండి దేవా. అట్లు యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న వారిని కరుణించుము దేవా. వారిని మీరే దర్శించుము. రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారు ఆత్మీయంగా దేవా బలాభివృద్ధి పొందినట్లు అవసరమైన ప్రతి మాట అయోగ్యుడైన దేవ దీనదాసుడైన నా నోటిలో మీరు ఉంచుతారండి. వ్యర్థమైన ప్రతి ఆలోచన, ప్రతి మాటను దూరపరుస్తూ రమ్మని వందనములు చెల్లిస్తూ సహాయముకై వేడుతూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 82. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. సత్యముతో ఆత్మతో నెప్పుడు. తుమునిను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. శ్రేష్ఠ ఈవుల యూట నీవే, శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున. శ్రేష్ఠ ఈవుల యూట నీవే, శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున.
శరణం శరణం శ్రీత్వమయ్యే తత్వమైన త్రిలోకనాథ శరణం శరణం స్తోత్రితుము నిన్ను మారు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు స్తోత్రితుము నిన్ను మారు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు పాపి మిత్రుడ పాపనాశకం పరమవాస ప్రేమపూర్ణం పాపి మిత్రుడ పాపనాశకం పరమవాస ప్రేమపూర్ణం వ్యోమపీఠుడా స్వర్ణమయుడా పరిశుద్ధాంగుడా శరణం శరణం వ్యోమపీఠుడా స్వర్ణమయుడా పరిశుద్ధాంగుడా శరణం శరణం స్తోత్రితుము నిన్ను మారు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు స్తోత్రితుము నిన్ను మారు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు ధవలవానుడ రాత్నవానుడ సత్యరూపి జనబడు పాడవ ధవలవానుడ రాత్నవానుడ సత్యరూపి జనబడు పాడవ నన్ను రక్షించిన రక్షకుండవు నీవే శరణం శరణం నన్ను రక్షించిన రక్షకుండవు నీవే శరణం శరణం స్తోత్రితుము నిన్ను మారు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు స్తోత్రితుము నిన్ను మారు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు పుల్కలు తలపై ఉంగరములుగా కనబడినవి పుల్కలు తలపై ఉంగరములుగా కనబడినవి మంగళలోనతి కాంక్షణీయుడా వేల కొలది శరణం శరణం వేలలోనతి కాంక్షణీయుడా వేల కొలది శరణం శరణం స్తోత్రితుము నిన్ను మారు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు స్తోత్రితుము నిన్ను మారు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు బంగారువే తలపై ఉంగరములుగా కనబడినవి బంగారువే తలపై ఉంగరములుగా కనబడినవి వేలలోనతి కాంక్షణీయ
వేలలో నటి కాంక్షణీయుడా వేల కొలది రూపము కలిగినందున మాకు నీవే శరణం శరణం స్తుతింతుము నిన్ను మారు తండ్రి సత్యముతో ఆత్మతోనే పొడు స్తుతింతుము నిన్ను మారు తండ్రి సత్యముతో ఆత్మతోనే పొడు రాజనీకే నమస్కారములు సంగమునకు శిరస్సు నీవే రాజనీకే నమస్కారములు ముఖ్యమైన మూలరాగం కోట్ల కొలది శరణం శరణం ముఖ్యమైన మూలరాగం కోట్ల కొలది శరణం శరణం స్తుతింతుము మారు తండ్రి సత్యముతో ఆత్మతోనే పొడు స్తుతింతుము మారు తండ్రి సత్యముతో ఆత్మతోనే పొడు నీదు సేవకు రాపునాది జ్ఞానమునకు నీదు సేవకు రాపునాది జ్ఞానమునకు నిందిన దేవి అందమైన
రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు కారాధ్వనులు రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు కారాధ్వనులు శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్ శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్ స్తోత్రించుమోని సత్యమోతో ఆత్మతోనే పాట సంఖ్య 83. క్రీస్తు యేసు దయాలు ప్రభు. క్రీస్తు యేసు దయాలు ప్రభు నీవే సృష్టికర్తవు నీవే మాం రక్షకుడవాని హల్లెలూయా పాడేదం నీవే మాం రక్షకుడవాని హల్లెలూయా పాడేదం ఆపదే గానం ఎన్నింటివి వేద గృహాన పెరిగితివి సంకట కష్టములను భావించి మమ్ము రక్షించితివి ఆపదే గానం ఎన్నింటివి వేద గృహాన సంకట కష్టములను భావించి మమ్ము రక్షించితివి యేసు రక్షించితివి యేసు రక్షించితివి యేసు దయాలు ప్రభు నీవే సృష్టికర్తవు నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం నీవే మా రక్షకుడవాని హల్లెలూయా తుఫాను చేత కల్లాడిలాగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దారికి తెచ్చితివి
తుఫాను చేతం చల్లాడేలాగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను ఆపి హరికి చేతివే శ్రీరామం యేసు హరికి చేతివే శ్రీరామం యేసు హరికి చేతివే హరికి చేతివే హరికి చేతివే హరికి చేతివే హరికి చేతివే యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్త నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడెదం నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడెదం నాదు పాపరోగము నీవస్త్రమును ముట్టినంతనే అద్భుతముగా నివారణాయను నాదు పాపరోగము నీవస్త్రమును ముట్టినంతనే అద్భుతముగా నివారణాయను యేసు నివారణాయను యేసు నివారణాయను నివారణాయను యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్త నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడెదం నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడెదం
ప్రభునాథ ఆరాధించక మునుపు యథాప్రకారముగా మనము ధ్యానిస్తూ ఉన్న భాగం మనం ధ్యానించుకొని ప్రభును ఆరాధించే ప్రయత్నం చేద్దాం. దాని కొరకై యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1 వర్స్ 9. అందరం కలిసి చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. చిన్న ప్రార్థన చేసుకుందామా, ప్రభు మనతో మాట్లాడునట్లు. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నా మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక పర్యాయము స్తోత్రమయ్యా. మీ ప్రియ పాదముల చెంత దేవా, మీ ప్రియ కుమారులముగా, మీ ప్రియ కుమార్తెలముగా మేము చేరి దేవా, మీ నామమును గణపరచడానికి మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన దేవ చక్కటి అవకాశమును బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా దేవ కరుణించుము. ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల్లో మీరు చూపుతూ వచ్చిన మీ దక్షిణ హస్త సహాయతను బట్టి స్తోత్రములయ. దేవా, చదవబడిన యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నామయ్యా. శత్రు ఎక్కడ పని చేయకుండా సహాయము చేయండి. నీవు నడుచు మార్గం అంతట్లో నీకు తోడుగా ఉన్నవాడు నీ దేవుడైన యెహోవా అన్న మాట ధ్యానించబోతుండగా దేవా, మీరు మాతో మాట్లాడండి. దేవా, చేరి వచ్చిన మా సహోదరులతోనూ అయితేనేమి, దేవా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యం వినబోతున్నారు అట్టి వారిని అయితేనేమి మీరు దర్శించి బలపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అయోగ్యుడైన దాసులను అరకాలు మొదలుకొని తల వరకు నాలో మంచిదేది లేదు. నన్ను కడుగుము, పవిత్రపరచుము. దేవా, మీ ప్రజలకు అవసరమైన ప్రతి మాట నా నోట్లో ఉంచండి, అనవసరమైన ప్రతి మాట దూరము చేయమని వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతలతో యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. నీవు నడచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు ఏమై ఉంటాడంట? తోడై ఉండును. నిజముగా ఈ దేవుడు మనకు తోడై ఉండే దేవుడేనా? తోడుగా ఉంటాడు. మనము చూస్తే ఆదికాండం 3వ అధ్యాయములో ఎవ్వరు లేరు ఏదైనా తోటలో. ఎవరున్నారంట? ఆదాము ఒంటరిగా ఉంటే ఆదాముతో పాటు ఎవరున్నారంట? అక్కడ దేవుడున్నాడు. ఆదికాండము 2వ అధ్యాయము కింది వచనాల్లో మనము చూస్తే అనగా 20 వచనాలు 15 పైన చూస్తే దేవుడు అక్కడ చాలా స్పష్టంగా రాయించబడింది. చల్లని పుట్టున దేవుడైన యెహోవా ఆదాముతో మాట్లాడడం కోసమై ఎక్కడికి వచ్చేవాడంట? ఏదైనా వనములోనికి వచ్చేవాడు. కాబట్టి మనము చూస్తే మన దేవుడు మనకు తోడై ఉండేవాడు. అందుకే యెహోషువతో దేవుడు చాలా చక్కని నిబంధనను దేవుడు చేయగలుగుతా వచ్చినాడు. యెహోషువతో దేవుడు అన్నాడు, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును కదా.
దేవుడు మనకు తోడుగా ఉంటే యెహోషువకు మాత్రమే దేవుడు తోడై ఉండలేదు. మనము బైబిల్ ఆరంభం మొదలుకొని బైబిల్ అంతం వరకు చూస్తే నేటి దినము క్రైస్తవులముగా పిలువబడుచ ఉన్న మన జీవితాల్లో కూడా దేవుడు తోడై ఉన్నాడు కదా. దేవుడు తోడుగా లేకోకుండా ఉంటే మన జీవితాలు ఎప్పుడు నాశనమునకు గురి చేయబడి ఉండేవి. అయితే ప్రభు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంట, జ్ఞాపకం చేసుకున్నట్టు ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం ఇంకను సజీవులమై ఉన్నాము కదా. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, బహుశా నీ జీవితంలో ఈ ప్రశ్న ఉందేమో, అన్నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడా అని నీలో ప్రశ్న ఉంటే దేవుడు చెప్పే జవాబు ఏంటంటే, ఇదిగో నేను ఎవరి మధ్య ఉన్నాను, మనుషుల మధ్య ఉన్నాను, మనుషులకు తోడుగా ఉన్నాను, మనుషులను నడిపిస్తా ఉన్నాను, మనుషులతో మాట్లాడుతూ ఉన్నాను, మనుషులను గురించి ఆలోచన చేస్తా ఉన్నాను, మనుషులు మాట్లాడే మాటలు వింటా ఉన్నాను. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో రాయించబడతా వచ్చిన మాటలు కదా. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి డాష్ ఏమై ఉంటా, వెనుదిరిగి ఉంటా అని బైబిల్లో రాయించబడిందా? లేదు. ఏం రాయించబడిందంట, నేను అతనికి తోడై ఉంటా. రండి, షల్ వి టర్న్ అవర్ బైబిల్స్, బుక్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ 91 verse 15. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఎప్పుడు దేవుడు తోడై ఉంటాడంట మనకి? శ్రమల్లో. ఏంటి శ్రమ అంటే? కష్టాలంటే ఏంటి, శ్రమ అంటే ఏంటి? కష్టాలు అన్నవి సాధారణంగా ఇట్స్ ఎ మైండ్ఫుల్ థింగ్స్ కదా. అరే పని చేయొచ్చుగా అంటే, అయ్యో చాలా కష్టంగా ఉందన్నా, పని చేయలేకపోతున్నా. మరి శ్రమ అంటే? శ్రమ అంటే మనం ఎంత పని చేసినా ఫలితం రాలేదు, కానీ నీ శ్రమ అంతా ఏమైందంట, వృధా చేయబడింది అని అంటాం కదా. కాబట్టి మనం మన జీవితంలో చూస్తే దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా రాయించబడతా వచ్చింది, ఇదిగో నేను నీకు తోడై ఉండేదను అన్నాడు. కాబట్టి దేవుడే చెబుతా వచ్చిన మాట. సాధారణంగా ఒక మనిషికి ఇంకొక మనిషి తోడుగా ఉంటే ఆ మనిషి యొక్క శక్తి సామర్థ్యములు కొంతయే. అయితే దేవుడు మనకు తోడై ఉంటే ఆయన యొక్క శక్తి సామర్థ్యములు అనంతమైనవి. ఏ మనుష్యుడు కూడా దేవుణ్ణి జయించలేడు. బైబిల్లో రాయించబడింది యాకోబును గురించి. అయితే యాకోబు ఆయనతో పెనుగులాడి ఆయనను ఓడించడానికి ప్రయత్నించాడు, కానీ ఓడించలేదు. అందుకే ఇశ్రాయేలు అన్న పదము కంటే ముందు దేవుడు ఎంత చక్కగా ఆ యొక్క యాకోబును దర్శిస్తా వచ్చాడు అని మనం ఆలోచన చేయగలిగితే, యాకోబు ఏం చేస్తా ఉన్నాడంట, దేవునితో పోరాడుతూ ఉన్నాడు. దేవునితో పోరాడుతూ ఉంటే దేవుడు ఏం చేశాడంట, ఒక్క దెబ్బ వేశాడు. ఎవరికి? యాకోబుకు. యాకోబు యొక్క గూడు ఏమైపోయిందంట, వసిల్లిందంట. మరుసటి రోజు ఉదయం ఇట్లా పాపం కుంటుతా నడుస్తున్నాడంట కదా. కాబట్టి ఏ మనుష్యుడు, ఏ నరమాత్రుడు మానవుని దేవుని జయించలేడు. కాబట్టి దేవుడు మనకు తోడై ఉంటాడు, శ్రమలో తోడై ఉంటాడు, కష్ట పరిస్థితులలో దేవుడు తోడై ఉంటాడు, నింద పరిస్థితులలో దేవుడు మనకు తోడై ఉంటాడు. అట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా, లేరా బైబిల్లో? రండి, షల్ వి టర్న్ అవర్ బైబిల్స్, shall we turn our Bibles, book of Daniel chapter 1 verse 3. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. రాజు అతనికి ఇలాగా ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీయుల రాజు వంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజునగరనందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి వాళ్ళకేం చేయాలంట, కల్దీయుల విద్యను వారికి నేర్పము అని ఇక్కడ ఎవరు చెప్తా ఉన్నారంట,
నెబుకద్నెజరు రాజు చెబుతా ఉన్నాడు. అయితే ఇక్కడ మనము చూస్తే యూదా రాజునకు అలాగే బబులోను సామ్రాజ్యములో ఉన్న నెబుకద్నెజరునకు మధ్య యుద్ధం జరుగుతూ వచ్చింది. యుద్ధములో యూదా రాజు ఓడిపోతా వచ్చాడు. అయితే నెబుకద్నెజరు అనగా బబులోను రాజు ఆ యుద్ధములో జయము పొందుతా వచ్చినాడు. ఆ యొక్క బబులోను రాజు జయించిన తరువాత యూదా దేశంలో ఉన్న అనేకులను యవనస్తులను ఏం చేస్తా వచ్చాడంట, చెర పట్టుకొని వచ్చినాడు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలా. చెర అంటే ఏంటంట, బంధించడం. బంధకములలో పట్టుకొని కొంతమంది యవనస్తులను ఆ యొక్క నెబుకద్నెజరు రాజు తన సామ్రాజ్యమైన బబులోను సామ్రాజ్యానికి తీసుకొని వచ్చినాడు. తీసుకొని వచ్చిన తరువాత ఈయన అనుకున్నాడు, ఇక్కడ ఎవరైతే యూదా దేశము నుండి తీసుకొని రాబడతా వచ్చారో ఆ యవనస్తులను నేనేం చేయాలా, నా సామ్రాజ్యములో లేదా నా రాజ్యములో పనివారిగా నేను వాడుకోవాలా అని భావించి ఆయన ఏమంటా ఉన్నాడు, అయ్యా వీరికి ఏం నేర్పించాలి, కల్దీయుల విద్యను నేర్పించాలి అని అన్నాడు. ఇక్కడ ఒక మాట చాలా జాగ్రత్తగా మనము కల్దీయుల భాష, విద్య కూడా ఉంది అక్కడ. కల్దీయుల భాష అట్ ద సేమ్ టైం విద్య ఏం చేయాలంట, నేర్పించము అని చెప్పాడు. అయితే ఇక్కడ మనము చూస్తే ఇక్కడ ఒక నలుగురు ప్రధానమైన వ్యక్తులు దేవుని కొరకై బహుబలముగా వాడబడతా వచ్చిన మనుషులు మనకు కనబడతారు. ఎవరంట వారు? దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో. ఎవరంట వాళ్ళు? దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో. ఈ నలుగురు ఎక్కడి నుండి తీసుకొని ఎక్కడికి రాబడతా వచ్చినారంట, యూదా దేశములో నుండి చెరపట్టబడిన వారై బంధింపబడిన వారై ఈ బబులోనులోనికి నెబుకద్నెజరు హస్తముల క్రింద వారు కొనిపోబడతా వచ్చినారు బబులోను సామ్రాజ్యానికి. అయితే ఈ నలుగురు కూడా ఎట్లాంటి వారు అంటే దేవుని యందు ఎంతో నమ్మకమైన జీవితం జీవించేవారు. ఈ నలుగురు కూడా దేవునికి ఎంతగానో విధేయతను కనపరిచేవారు. ఈ నలుగురు కూడా దేవుని యందు ఎంతో ఆసక్తి కలిగిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు వీరు. అయితే వీరి జీవితంలో చూస్తే 3వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఈ నెబుకద్నెజరు రాజు ఒక గొప్ప ప్రతిమను చేయించి ఆ గొప్ప ప్రతిమకు ఎవరు నమస్కారం చేయరో వారిని నేను ఏం చేస్తానన్నాడు, ఏం చేస్తాను, అగ్నిగుండంలో వేస్తాను అని చెప్పాడా లేదా? చెప్పాడు. అయితే అటువంటి సందర్భంలో కూడా ఈ యొక్క షద్రకు, మేషకు, అబేద్నెగోలు వారు భయపడలేదు. అయ్యో మేము చనిపోతాం కదా, మేము ఈ పట్టణములోనికి వచ్చాం కదా, మేము ఈ రాజ్యములోనికి వచ్చాము కదా, మేము యూదా దేశంలో ఉన్నప్పుడు మా దేవుని మేము చక్కగా ఆరాధించేవారము, మేము యూదా దేశంలో ఉన్నప్పుడు మా ప్రభువును మేము గణపరిచేవారము. అయితే ఇక్కడికి వచ్చిన తరువాత ఈ నెబుకద్నెజరు రాజు మమ్మల్ని ఏం చేస్తా ఉన్నాడు, అయ్యా మీరు మీ దేవుని మరిచిపోయి నేను నిలువబెట్టించిన ప్రతిమకు మ్రొక్కితిరా, సరే లేకపోతే ఏమైపోతారు, అగ్నిగుండంలో వేస్తానని భయపడిస్తున్నాడే. ఏం చేయాలి మేము? ప్రభువా నువ్వే మాకు తోడై ఉండాలా, మేమేం చేయాలో నువ్వు మాకు బయలుపరచాలా, నువ్వు మాకు తోడుగా ఉంటే మేము ఏదైనా చేస్తాం అని అనుకొని రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు దగ్గరికి వెళ్ళి రాజు పిలిచినప్పుడు రాజుతో అంటా ఉన్నారు, ఏమని తెలుసా, అయ్యా నీవు నిలువబెట్టించిన ప్రతిమకి మేము మ్రొక్కము. మరి ఎవరికి మొక్కుతారయ్యా? సరే నాకు మొక్కుతారా అని బహుశా రాజు అడిగి ఉండొచ్చు. నీకెందుకు నొక్కుతాం మేము ఎవరమంట? మేము ఈ యొక్క ఆకాశమును భూమియు సర్వ సృష్టిని నోటి వాక్కు చేత కలగజేసిన మా దేవాతి దేవునికి మాత్రమే మేము నొక్కుతాం, ఆయననే పూజిస్తాం, ఆయననే ఆరాధిస్తాం, ఇంకెవరిని మేము పూజించము, ఇంకెవరిని మేము ఆరాధించమని చెప్పారు. ఒక్కసారిగా వారి నోట నుండి వచ్చిన ఆ మాటలకి నెబుకద్నెజరు యొక్క రాజు ముఖం ఏమైపోయిందంట, అయ్యో ఒక్కసారి చూడాలా, రాజుకి ఎంత కోపం వచ్చిందంటే, నా రాజ్యంలోనికి వచ్చి చెరలో ఉన్న మీరు నన్ను ఒక మాటని అంతటి వాళ్ళైనారా, ఎవరక్కడ? వెంటనే వీళ్ళని ఏం చేయాలా, 7 అంతలు కలిగిన అగ్నిగుండంలో వేయండి, వీరు చచ్చిపోవాలా అని అన్నాడు. చచ్చిపోయారా? నెబుకద్నెజరు క్షమించండి, షద్రకు, మేషకు, అబేద్నెగోలు చచ్చిపోలే. వారు ఏమైపోయినారంట, వారు బ్రతికే ఉన్నారు. అయితే వారిని వేసిన వాళ్ళు ఏమైపోయినారంట, చచ్చిపోయినారు. అంటే ఎంత అగ్నిగుండము వేడి కలిగి ఉన్నదో అని తెలియజేస్తా ఉంది మనకి. ఇక్కడ నేనేం బోధించడానికి ఇష్టపడతా ఉన్నానంటే, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును.
శద్రకు మేషకు అబేద్నెగోలు వారు నడుస్తూ ఉన్న మార్గం ఏంటంటే, మేము మా దేవుణ్ణి విడిచిపెట్టము. విడిచిపెట్టినారా? వారికి అది శ్రమ కాదా? వారికి అది కష్టము కాదా? వారికి అది అవమానకరమైన పరిస్థితి కాదా? ఒకసారి ఊహించండి. ఒకసారి వారు యూదా దేశంలో ఉన్నవారు స్వతంత్రులుగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఎక్కడికి వచ్చారంట? ఎక్కడికి వచ్చారు? బబులోను ప్రాంతంలోనికి వచ్చారు. వారి దేశము కాదది, వారి ప్రాంతము కాదది, వారి భాష కాదది, వారి విద్యను అనుసరించే స్థలము కాదది, వారి దేవుని ప్రేమించే స్థలము కూడా కాదది. ఒక విభిన్నమైన స్థలములోనికి వచ్చి వారి దేవుని ఎంత గట్టిగా పట్టుకుని ఉన్నారో. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, చాలాసార్లు మనం అనుకుంటాం ఏమని తెలుసా? అయ్యో, ఎట్లాంటి తీర్మానాలు వస్తున్నాయన్నా, ఒక క్రైస్తవుడిగా నేను ఎట్లా నిలవబడగలను అని. మరి వీరి జీవితాలు ఏంటి? మరి వీరి జీవితంలో చూస్తే శద్రకు మేషకు అబేద్నెగోలు భయపడినారా? శద్రకు మేషకు అబేద్నెగోలు అయ్యో మీరు భోజనం పెట్టకపోతే మేము బ్రతకలేమన్నారా? అయ్యో శద్రకు మేషకు అబేద్నెగోలు నేను మీ ప్రతిక మొక్కేస్తాం తండ్రి అని అన్నారా? అనలా. దెర్ ఈస్ నో కాంప్రమైజ్. My dear brothers and sisters, wherever that you are going on the way of God, wherever you stood for the Lord is looking unto you. నువ్వు ఎక్కడైతే దేవుని కోసం నిలవబడతావో, ఎక్కడైతే ప్రభు కోసం దేవా నేను ఏదైనా నీ కోసం చేస్తాను అని నువ్వు మొట్టమొదటి అడుగేస్తావో, దేవుడు ఎక్కడున్నా సరే నిన్నేం చేస్తూ ఉంటాడంట? నిన్న ఆయన ఒక కంట కనిపెడతా ఉంటాడు, నిన్ను చూస్తూ ఉంటాడు. బైబిల్ రాయించబడతా వచ్చింది ఒక మాట ఏంటంట? యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. ఇంకో చోట రాయించబడింది, నీతిమంతుల మీద ఆయన కన్నులు ఏం చేస్తూ ఉన్నాయంట? ఉన్నాయి. నీతిమంతులను ఆయన కన్నులు ఏం చేస్తూ ఉన్నాయి? చూస్తా ఉన్నాయంట. మరి మన జీవితంలో మనం ఎట్లున్నాం? ప్రభుని ఆరాధించడానికి వచ్చినాం, మంచిదే. మరి ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు నిలవబడే వారంగా ఉన్నామా? ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనము ప్రభు కొరకు జీవించే వారంగా ఉన్నామా? వారు నడిచే మార్గము ఇది చాలా జాగ్రత్తగా గమనించాలా కదా. ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవా, మరి శద్రకు మేషకు అబేద్నెగోలు వారు నడుస్తూ ఉన్న మార్గం ఏంటంటే, నీ కొరకు చనిపోవడానికి ఇష్టపడతా వచ్చారయ్యా, నీ కొరకు ఆ విగ్రహాన్ని తృణీకరిస్తా వచ్చారయ్యా, నీ కొరకు ఆ రాజును వారు తృణీకరిస్తా వచ్చారయ్యా, నీ కొరకై అగ్నిగుండంలో చచ్చిపోవడానికి ఇష్టపడతా వచ్చారయ్యా. అయ్యా, నీ వంటి దేవుడు ఎవరు లేరని వారు గుర్తెరిగారు. అదే అనుభవంలోనికి నీవు నన్ను కూడా నడిపిస్తా వచ్చావయ్యా. నేను నడిచే మార్గం అంతట్లో నీవు నాకు తోడై ఉన్నావు. ఎంత గొప్ప దేవుడు అని ఏం చాలా మనము ప్రభుని ఆరాధించాలా. మొట్టమొదటి అనుభవం. రెండవ అనుభవంలోనికి వెళ్దాం. అక్కడే రాయించబడి ఉంటుంది 6వ అధ్యాయములో, దానియేలు గ్రంథం, బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6. అక్కడ ఏం రాయించబడతా ఉంటది? అక్కడ దానియేలు మీద అక్కడ ఉన్న మంత్రులు విసిరిన ఏంటంట? ఉరి. అది ఆయన అన్నాడు, రాజు అన్నాడు, ఏమన్నాడయ్యా, మీరు 30 రోజులు మీకే అవసరత ఉన్నా నాకు మీరు చెప్పాలా. బయట వాళ్ళకి ఎవరికి చెప్పకూడదు. మీ దేవునికి మీరు ప్రార్థన చేయకూడదు, మీ యొక్క విగ్రహాలకు మీరు పూజించకూడదు, మీరు ఎవరిని కూడా ఏం సహాయం అడగకూడదు. అయితే మరి ఎవరిని అడగాలంట? నాకే మీ యొక్క ప్రతి అవసరత చెప్పాలి అని అన్నాడు. అయితే దానియేలు ఏం చేస్తా ఉన్నాడంట? యథాప్రకారముగా 6వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఏమన్నాడు దానియేలు? ఈ విధముగా ఇట్లాంటి ఒక ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని యథాప్రకారంగా 3 మోకాల్లోనే ఏం చేస్తా ఉన్నాడంట? దానియేలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దానియేలుకు తెలుసు, అయ్యా పొరపాటున ఎవరైనా ఇట్లాంటి పని చేస్తే ఎక్కడ వేయబడతారు? మీరు ఎక్కడికి పోతారు? అయ్యా సింహాల గుహలో వేయబడతారు, సింహాలు మిమ్మల్ని చంపేస్తాయి, మీరు చచ్చిపోతారు అని తెలిసినప్పటికీ కూడా దానియేలు తన జీవితంలో ఏం చేస్తా ఉన్నాడంట? తన దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు కదా. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, సింహము వంటి పరిస్థితులు ఎన్నైనా రాని దానియేలు తన జీవితంలో భయపడలేదు. దానియేలు తన జీవితంలో తన దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దానియేలు ఏర్పరచుకున్న మార్గము ఎట్లాంటి మార్గం అంటే దేవుడు తోడై ఉండే మార్గము. దానియేలు జీవితంలో దేవుడు తనకి తోడుగా ఉన్నాడు. దానియేలు వెళతా ఉన్న మార్గములో కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట? తోడై ఉన్నాడు. కాబట్టి రెండవదిగా చూస్తే మన ప్రభుని ఆరాధిస్తా ఉన్నప్పుడు, దేవా దానియేలుకు తోడై ఉన్న దేవుడవు. ఎక్కడా? భూమి మీద ఉన్నప్పుడే కాదు, ఎక్కడా? సింహ బోన్లో వేయబడినప్పటికీ కూడా దానియేలుకు దేవుడు తోడై ఉన్నాడు. కారణం ఏంటంట? కారణం ఏంటి? దానియేలు ఎంచుకున్న మార్గము, దానియేలు నడుస్తూ ఉన్న మార్గము, ఆ మార్గము
దేవునికి సంబంధించిన మార్గము, దేవుని కొరకై నడుస్తూ ఉన్న మార్గము, మనుషుల కోసం కాదు, బంధువుల కోసం కాదు, కుటుంబం కోసము కాదు, అయితే తన దేవుని కోసము తాను ఒక చక్కని మార్గములో ఏం చేస్తా ఉన్నాడంట, నడుస్తూ ఉన్నాడు. మరి మనం నడుస్తున్నామా? మనం నడుస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? మనం కూడా మన ప్రభుని ఆరాధిస్తాం. దేవా, రెండవదిగా నా జీవితంలో దానియేలు వంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, సింహపు గుహలో వేయబడే పరిస్థితులు వచ్చినప్పటికీ, మరణానికి సమీపముగా కూడిన పరిస్థితులు వచ్చినప్పటికీ, దేవా, నేను నడుస్తూ ఉన్న మార్గములో నీవు నాకు తోడై ఉండే దేవుడవు. నీ కొరకు నడిచే మార్గంలో, నీ కొరకు నేను నడిచేటట్లు నీవు నన్ను సిద్ధపరుస్తా వచ్చావయ్యా. నీకోసం మాత్రమే జీవించేటట్లు నన్ను చేస్తా వచ్చావయ్యా. ఎంత గొప్ప దేవుడు అని ఏం చేయాలా మనము? రెండవదిగా ప్రభుని ఆరాధించాలా. మొదటిగా ఎవరు ఆరాధించారంట? మొదటిగా ఎవరు ఆరాధించారు? శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆరాధించారు. రెండవది ఎవరంట? దానియేలు. రండి మరి మూడవదిగా ఎవరు ఆరాధించారో చూసి మనము ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. మూడవదిగా చూస్తే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము. ఇక్కడ చూస్తే ఎవరున్నారంటే ఎవరు కనపడుతున్నా మనకు? ఏలియా ప్రవక్త కనపడతా ఉన్నాడు. ఈ ఏలియా ప్రవక్త ఎక్కడికి వచ్చాడంట? ఇప్పుడు సారేపతు అన్న విధవరాలి దగ్గరికి వచ్చాడు. సారేపతు అన్న విధవరాలి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రాంతములో ఏముందంట? కరువు ఉంది కదా. కరువు ఉన్నప్పుడు ఎవరికైనా సరే తినడానికి ఆహారం ఉంటుందా? తాగడానికి నీళ్లు ఉంటాయా? ఏమి కూడా ఉండవు. అట్లాంటి పరిస్థితులలో ఆ విధవరాలు ఏం ఆలోచించిందంటే, ఏదో కొంత పిండి ఉంది కాబట్టి, కొంచెం బుడ్డిలో నూనె ఉంది కాబట్టి మేము ఈ పూటకు తిని నేను నా కుమారుడు చనిపోదాము అన్న భావనతో ఆ విధవరాలు ఏం చేస్తా వచ్చిందంట, అక్కడికి ఆ కర్రపుల్లలు తీసుకోవడానికి వచ్చింది. అయితే నేను మరలా చెప్తున్నా, నీవు నడచు మార్గము. చాలా జాగ్రత్తగా, దిస్ ఈస్ ద కాన్సెప్ట్. టుడేస్ కాన్సెప్ట్ ఇస్ దిస్ ఈస్ ద నీవు నడచు మార్గము. కాబట్టి మనము చూస్తే ఇక్కడికి అదే సందర్భంలో ఏలియా ఎవరి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడంట? ఆమెతో, ఆ విధవరాలితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? అయ్యో అమ్మ, మీరు కొంచెం నీళ్ళు తీసుకొని వస్తారా అని అడిగిన తర్వాత ఆమె ఏం చేసిందంట, నీళ్ళు తీసుకొని రావడానికి వెళ్తా ఉంటే ఆమెతున్నాడు, అమ్మ మీరు చిన్న అప్పం తీసుకొని నా కొరకు రండి అని అన్నాడు. ఎట్లుంటది చూడండి, మనకే భోజనం లేదు, మనమే చావాలన్న ఆశతో మనం జీవిస్తూ ఉంటే మనం ఇంకొకరికి ఫుడ్ పెడతామా? మనకు సమృద్ధి ఉంటేనే మనం పెట్టాము కదా. మనకు కడుపు నిండి మన కుక్కకైనా వేస్తాం కానీ, లేదా మరొక రోజు సద్ది పులుసైనా తాగుతాం కానీ, పొరపాటున ఎవరికే కానీ అమ్మా ఆకలి అవుతుంది అని ఎవరన్నా అడిగినా అనుకో, ఏం పెడతావులే వాళ్ళకి అని భావించే దినాలు ఇవి. అయితే ఆమె ఏం చేసిందంటే, సారేపతు విధవరాలు ఉన్న సంగతి చెప్పింది. అయితే ఆ యొక్క దైవజనుని మాట విని వెంటనే ఏం చేస్తా వచ్చిందంట, ఆ దైవజనునికి ఒక అప్పము తీసుకొని వచ్చిందంట. వచ్చినప్పుడు ఏం జరుగుతూ వచ్చిందంట, అద్భుతం. 3.5 సంవత్సరము దేవుడు ఏం చేస్తా వచ్చాడు? వారిని పోషిస్తా వచ్చాడు కదా. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, నీవు నడుచు మార్గము. ఏ మార్గంలో నడుస్తున్నావు? శద్రకు, మేషకు, అబేద్నెగోలు నడిచిన మార్గము, మా దేవుని కొరకు మేము చస్తామన్న మార్గము. దానియేలు విషయంకి వచ్చినప్పుడు, దానియేలా నువ్వు ఏ మార్గంలో నడిచావంటే, నా దేవుని కొరకు నేను సింహ బోన్లోనికి వెళ్ళాను, చావడానికి సిద్ధపడతా వచ్చాను, నా దేవుడు తప్ప ఇంకో దేవుడు లేనని చెప్పే మార్గము నాదని అంటాడు. ఇప్పుడు ఇదే మార్గం దగ్గరికి వచ్చి మనం సారేపతు విధవరాలను అడిగామనుకో, అమ్మ ఏమమ్మా నువ్వు, నీకే తినడానికి లేదు, ఎట్లా తీసుకొని వచ్చినావు నువ్వు? ఆ దేవుడు నేను పోషిస్తాను, నీకు నమ్మకం ఉందా అని మనం ఆమెను అడిగితే, అయ్యా ఆ దేవుడు నన్ను 3.5 సంవత్సర కాలం పోషిస్తా వచ్చాడు కదా. కరువు కాలం అంతట్లో సమృద్ధి ఉంది, దేశమంతా కరువు ఉంది, కానీ ఆమె ఇంటిలో మాత్రం ఏముందంట? రొట్టె, పిండి ఉంది, అలాగే బుడ్డిలో నూనె ఉంది కదా, సమృద్ధి. కాబట్టి మనము చూస్తే, నీవు నడుస్తున్న మార్గములో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవుడు తోడై ఉన్నాడు. మొదటిగా శద్రకు, మేషకు, అబేద్నెగోలకు తోడై ఉండిన దేవుడు, దానియేలుకు తోడై ఉండిన దేవుడు. మూడోదిగా ఎవరికంట? సాధారణమైన ఒక విధవరాలు, ఆమె పేరే సారేపతు విధవరాలు. దేవుడు బైబిల్లో పేరు కూడా రాయించలే కదా. బైబిల్లో పేరు రాయించలేదంటే అంత ప్రాముఖ్యమైన వారు కాదని అర్థం. సాధారణమైన ఒక స్త్రీ, ఆమె ఎంత విశ్వాసముతో కదా ఆ యొక్క యజమాని, ఆ యొక్క యాజకుని క్షమించండి, ఆ ప్రవక్త కోసమై ఏం తీసుకొని వచ్చిందంట? అప్పము తీసుకొని వచ్చింది.
దేవుడు చేసిన అద్భుతము చూసింది కదా. ఆమె తనకు తెలియకుండా ప్రవక్తకి అప్పమిస్తే దేవుడు ఆమెకి ఏం చేస్తా వచ్చాడంట, ఎంత మేలు కదా, ఎంత మేలు చేశాడు. ఆమె బ్రతికింది, ఆమె కుమారుడు కూడా బ్రతుకుతూ వచ్చాడు. మనం చివరిగా చూస్తే, చివరిగా 4వదిగా ఎవరంట, ఇదే మార్గం, నీవు నడుచు మార్గం అంతటి నీ దేవుడనే యెహోవా నీకు తోడై ఉండును అన్న మాటలోనికి ఎవరు వస్తారు? యోసేపు వస్తాడు కదా. యోసేపు తన జీవితంలో చూస్తే, యోసేపు ఎన్నిసార్లు అమ్మబడతా వచ్చాడంట? ఎన్నిసార్లు అమ్మబడతా వచ్చాడు చెప్పాలా? 2 సార్లు అమ్మబడతా వచ్చాడు. మొదటిసారి ఎవరెవరికి అమ్మి వేస్తా వచ్చారంట యోసేపును? యోసేపు అన్నదమ్ములు ఎవరికి అమ్మేశారు? మిద్యాను వర్తకులకు. మిద్యాను వర్తకులు కాడ చాలా బాగా రాయించబడింది. ఇస్మాయిలీలే అయితే మిద్యాను వర్తకులకి అమ్మివేస్తా వచ్చాడు. అది కూడా ఎంతకంట, 20 తులముల వెండి. 20 తులముల వెండికి యోసేపును అమ్మివేస్తా వచ్చారు. అమ్మివేసిన తరువాత తిరిగి ఈ మిద్యాను దేశములో ఉన్న వర్తకులు అతనిని అనగా యోసేపును ఎవరికి అమ్మివేస్తా వచ్చారంట? పోతీఫర్ కదా, పోతీఫర్ ఇంటికి అమ్మివేస్తా వచ్చారు. కాబట్టి ఈ పోతీఫర్ ఇంటిలో ఉన్న ఈ యోసేపు తన జీవితంలో తాను అనుకుని ఉండవచ్చు, ఎవరికైనా ఇట్లాంటి సంగతి సంభవించిందా? తనకి ఇంకా కరెక్ట్ గా ఈజ్ నాట్ అట్ ఆల్ మెచ్యూర్డ్, ఐ థింక్ హీజ్ ఎ యంగ్ పర్సన్ కదా. ఒక టీనేజ్ లోనే తన జీవితంలో అన్నదమ్ములు తనని ద్వేషించడము, అన్నదమ్ములు తనని అమ్మివేయటము, 2 స్థలాల్లో తాను బానిసగా జీవించడము, దాని తర్వాత చేయని తప్పుకు చెరసాల్లో వేయబడటము, ఇవన్నీ చూస్తే ఎవరికైనా సరే దేవుడు నన్ను ఆశీర్వదింపబోతున్నాడు, దేవుని మార్గంలో నేను వెళ్తున్నాను అని భావిస్తామా అండి మనము? నేనైతే నా మటుకు నేను అనుకుంటా, దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు, అబ్రహామును విడిచిపెట్టినట్లుగానే కొంతకాలము నన్ను కూడా విడిచిపెట్టినవేమో దేవా, అందుకే నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, అందుకే నాకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి, అందుకే నేను ఊహించని పరిస్థితులు కూడా నేను వెళ్తున్నా, ఇంకా చెప్పాలంటే నాకు నెమ్మది లేదు, ఇంకా చెప్పాలంటే నాకు సంతోషం లేదు. ఇక ఎట్లా సంతోషం ఉంటుందండి? ఒక దిక్కు అన్నదమ్ములే ద్వేషిస్తూ ఉంటే, ఒకవైపు అన్నదమ్ములే తనని అమ్మివేస్తూ ఉంటే సంతోషం కలుగుతుంది ఎవరికైనా? పరాయి వాళ్ళంటే ద్వేషించవచ్చు, ఏదో నేనెవరో తెలియకుండా ఉంటే నన్ను కొట్టడానికి వచ్చిన అదొక సంతోషకరమైన విషయం. అయితే నా అన్నదమ్ములే నన్ను ద్వేషిస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు నేను ఏం చేయాలా? నేను వారిని ఏం అనలేను, ఎందుకు? వారు నా అన్నదమ్ములు. అట్లాంటి పరిస్థితుల మధ్య యోసేపు నలిగిపోతూ ఉంటే ఒకవైపు ఇంకో పరిస్థితి చోటు చేసుకుంటా వచ్చింది. 39వ అధ్యాయము కదా. చెయ్యని తప్పుకు పోతీఫర్ భార్య యోసేపుని ఎక్కడ వేయించిందంట? చెరసాల్లో వేయించింది. ఎంత బాధ చూడండి. నేనేం తప్పు చేశాను అయ్యా? నేను ఎప్పుడైనా అలా ప్రవర్తించానా? నా మీద నీకు నమ్మకం లేదా? నేను ఎట్లాంటి వాడను? ఆయన ఏం మాట్లాడలా, మౌనంగా ఉన్నాడు. అదే మనమైతే, పోతావురా, నీ జీవితంలో దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, నా మీదకి నువ్వు చెప్పెత్తుతావా, నా మీదకి నన్ను ఈ మాట అంటావా, నన్ను కాని మాట పలుకుతావా, దేవుడు నిన్ను విడిచిపెడితే ఒట్టు అని అంటాం. కానీ యోసేపు ఏం చేయలేదంట. యోసేపు జీవితం అక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో రాయించబడినట్లుగా బొచ్చు కత్తరించు అనే ఎదుట గొర్రె ఎట్లుంటదంట? మౌనంగా ఉన్నట్లు అట్లా మౌనంగా ఉన్నాడు. ఎప్పుడు ఒక మాట అనలా కదా. చెరసాల్లో వేయబడినప్పుడు అలాగే ఉన్నాడు, అలాగే ఆ యొక్క అమ్మి వేయబడతా ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు, అలాగే గుంటలో పడద్రోయబడినప్పుడు అలాగే ఉన్నాడు. ఎక్కడ కూడా తన జీవితంలో వేరు మాటలు లేవు, మౌనంగా ఉన్నాడు కదా. దేవుడు ఒకరోజు పని చేయడం ఆరంభించాడు. దేవుడు పని చేసినప్పుడు కదా, యోసేపు నడుస్తూ ఉన్న మార్గము ఏంటంట? దేవుడు తోడై ఉన్న మార్గం కదా. నిష్కపటమైన జీవితం జీవించిన జీవితము యోసేపుది. కాబట్టి మనము చూస్తే యోసేపు ఏం చేస్తా ఉన్నాడంట? యోసేపును దేవుడు ఒకరోజు జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఎట్లా జ్ఞాపకం ఉంచుకున్నాడు? యోసేపును బయటికి తీసుకొని రావడం కోసమై, యోసేపుకు దేవుడిచ్చిన వాగ్దానము నెరవేర్పులోనికి తీసుకొని రావడం కోసమై ఏం చేస్తూ వచ్చాడంట? ఆ దేశంలో ఉన్న ఫరో రాజునకు ఒక కలం పుట్టించాడు. దాని భావం ఎవరికి చెప్పకుండా దేవుడు బయలుపరిచాడు. తిరిగి యోసేపు ద్వారా ఆ కల భావాన్ని చెప్పించాడు. రాజు వెంటనే ఏమన్నాడంట? 40వ అధ్యాయంలో అన్నాడు. ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను ఈ దేశానికి రాజును, అయితే నువ్వెవరంట? నువ్వు ప్రధానమంత్రివి. ఎంత చక్కగా అన్నాడు చూడండి. కాబట్టి మనము చూస్తే
మనము చూస్తే నాలుగోదిగా ఎవరు నడుస్తూ వచ్చారంట దేవుని మార్గంలో? యోసేపు నడుస్తూ ఉన్నాడు. ప్రేమైన సహోదరుడా, ప్రేమైన సహోదరి, ఈ నలగరి మార్గంలో దేవుడు తోడై ఉన్నాడు. మొదటిగా శద్రకు మేషకు అబేద్నెగోలు, రెండోదిగా దానియేలు, మూడోదిగా ఎవరంట? సారెపతు విధవరాలు, నాలుగోదిగా యోసేపు. కాబట్టి మొదటి రెండు అనుభవాలలో మనం ఏ జ్ఞాపకం ఉంచుకోవచ్చు అంటే, దేవా నీ కొరకు నడుస్తూ ఉన్నప్పుడు నాకు మరణం ఎదురైనా నన్ను జీవంలోనికి నడిపించిన దేవుడవయ్యా. ఇది మొదటిగా మనం ప్రభుని ఆరాధించాలి. రెండోదిగా చూస్తే, దేవా ఎన్నోసార్లు నా జీవితంలో ఏం లేవంట, నిన్ను వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆహారం లేకోకుండా పస్తులుండే పరిస్థితులు వచ్చినాయి. అయినప్పటికీ నీవు నన్ను ఏం చేస్తా ఉన్నావు? జీవాహారంతో నింపుతా వచ్చావయ్యా. మూడోదిగా చూస్తే, దేవా అనేకులు నా అన్నదమ్ములే, దేవా యోసేపు వంటి జీవితంలో ఉన్నట్లు నా అన్నదమ్ములే నన్ను కాదని ఉండవచ్చు, నా కుటుంబం నన్ను చెరదీయకపోయి ఉండవచ్చు, అయితే నీవు నన్ను చెరదీసావయ్యా, నీవు నన్ను హెచ్చించావయ్యా, నీవు నన్ను గణపరచావయ్యా, ఎంత గొప్ప దేవుడవయ్యా, నీవనేం చేయాలంట? మనము ప్రభుని ఆరాధించాలి. కాబట్టి దేవుడి మాటలు దీవించునుగాక. పాట సంఖ్య 84, సాంగ్ నెంబర్ 84. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము, శక్తి గల్గినట్టి నామమిది. ఇహ పరమున మేలైన నామము, శక్తి గల్గినట్టి నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది, పరిశుద్ధులు స్తుతించు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సైతాను పాతాళమును జయించిన వీరత్వము గల నామమిది. సైతాను పాతాళమును జయించిన వీరత్వము గల నామమిది. జయముందెదము ఈ నామమున, జయముందెదము ఈ నామమున. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. నాశించు పాపుల రక్షించలోకమునకే తెంచిన నామమిది. నాశించు పాపుల రక్షించలోకమునకే తెంచిన నామమిది. పరలోకము నాజేచు నామమిది, పరలోకము నాజేచు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు
అధిక స్తోత్రమే. ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది. ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది. లోకమంతా ప్రకాశించే నామమిది. లోకమంతా ప్రకాశించే నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. శోధన కదల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది. శోధన కదల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది. ఆటంకము తీసివేయు నామమిది. ఆటంకము తీసివేయు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సమయంలో ప్రభుని ఆరాధించుదాం. ఆమేన్.
ఆమేన్. ప్రేమగల తండ్రి, జీవగల దేవా, మరి యొక్క ప్రయాణ స్తోత్రమయ్యా. మీ ప్రజల మధ్య చేరి మీ నామమును ఘనపరచి ఆరాధించడానికి దేవా మీరు నాకు చూపుతూ వచ్చిన మీ కృపను బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం 9వ వచనంలో రాయించబడినట్టుగా నీవు నడచు మార్గమంతలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైన మీరు బయలుపరచారు. దేవా దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనంలో మొదటి అధ్యాయం మొదటి వచనంలో యూదా దేశమును ఓడించి నెబుకద్నెజరు అన్న రాజు బబులోను పట్టణములోనికి బబులోను సామ్రాజ్యంలోనికి ఆ యొక్క శత్రుకు మేషకు అబేద్నెగో దానియేలును నలుగురు యవ్వనస్తులను చెరపట్టుకుని వచ్చారు. అయితే వారి జీవితంలో దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి శత్రుకు మేషకు అబేద్నెగోలు వారు నడుస్తున్న మార్గంలో వారు నీ కొరకై నడుస్తూ ఉన్న మార్గం అది. వారు చనిపోవడానికి నీ కొరకు తమను తాము తండ్రి మీ కొరకు అప్పగించుకుంటూ వచ్చారు. ఎవరైతే ఈ యొక్క ప్రతిభకు నొక్కకుండా అలా ఉంటారు వారు అగ్నిగుండంలో పడిపోయి చనిపోతారు, వారిని పాడవేస్తాను అని రాజు చెప్పినప్పటికీ వారు భయపడలేదు. మీ కొరకు తమ ప్రాణములను సైతం అప్పగించడానికి ఇష్టపడతా వచ్చిన వారుగా కనపడుతూ ఉన్నారు. వారి యొక్క మార్గము తండ్రి మీరు తోడై ఉన్న మార్గం అని బయలుపరచారయ్యా. నా మటుకు నా జీవితంలో తండ్రి నీ కొరకు ఏదైనా నేను చేయగలను, నీ కొరకు నేను జీవించాలి అన్న ఆశను మీరు నాకు దయచేసి నీ కొరకు తండ్రి చనిపోవటానికి కూడా సంసిద్ధపడతా వచ్చినప్పుడు తండ్రి నీవు తండ్రి నా మార్గంలో నీవు నాకు తోడై ఉన్న దేవుడవని మీరు బయలుపరుస్తూ వచ్చావయ్యా. రెండవదిగా చూస్తే తండ్రి ఆ యొక్క సారేపతు విధవరాలు తన జీవితంలో తండ్రి తనకు తెలియకుండానే ఆమె సహాయం చేస్తూ వచ్చిన ప్రవక్తకి ఆమెను పోషిస్తూ వచ్చిన దేవుడు. రెండవదిగా నా జీవితంలో ఆశీర్వాదం కానివ్వండి అలాగే సమృద్ధి అయిన జీవాహారం మీరు నాకు దయచేస్తూ వచ్చారు. కారణం నేను నడుస్తున్న మార్గంలో మీరు నాకు తోడై ఉన్నారు కనుక
మూడవదిగా చూస్తే దేవ యోసేపుకు తోడైన దేవుడు, యోసేపుకు తోడైనట్టుగా దేవా నేను నాకు కూడా తోడై ఉన్నావయ్యా. దేవా కొన్నిసార్లు నా జీవితంలో చేతగాని పరిస్థితులను ఎలా ఎదుర్కోనో తెలియని జీవితంలో ఉన్నప్పుడు తండ్రి ప్రభావ మీరు నాకు తోడయుండి నన్ను బలపరిచి, నన్ను ఘనపరిచి, నన్ను హెచ్చిస్తా వచ్చిన దేవుడవయ్యా. ఇంత గొప్ప మేలును నా జీవితంలో చేసిన నా ప్రభుకు ఏమి ఇవ్వగలనయ్యా? ఏమిచ్చినా కూడా రుణస్థులని ఒప్పుకొనొచ్చు. మరి ఒక పర్యాయం దేవా నేను నడుచు మార్గమంతట్లో నాకు తోడైన నా ప్రభుకు నేనేమి ఇవ్వగలనయ్యా? ఏమిచ్చినా కూడా రుణస్థులని ఒప్పుకొనొచ్చు. పెరిగి నలిగిన హృదయంతో తగ్గింపు జీవితంతో నా కొద్ది ఆరాధన యేసయ్య నామమున నీకే అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. పాట సంఖ్య 87 లేచి నిలవబడి పాడుతున్నాం. పాట సంఖ్య 87. యెహోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడాయనే. ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆరాధనే దేవుడు మనకు, యోధాశూరు యెహోవా నా బలము నా గానము. యోధాశూరు యెహోవా నా బలము నా గానము. నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా. నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే. దేవుడు మనకు రథముల సేనలను తన శ్రేష్ఠాది పదులను. రథముల సేనలను తన శ్రేష్ఠాది పదులను. సామోద్రములో వేసే యెహోవా. సామోద్రములో వేసే యెహోవా.
చేయమురా రఘులా చేసే చేయమురా రఘులా చేసే మహిమా పాడేదాము తోడు పంచుకొని ఆశా తీర్చుకొందును పంచుకొని ఆశా తీర్చుకొందును సముడేవాడు పరిశుద్ధ మహనీయుడా సముడేవాడు పరిశుద్ధ మహనీయుడా అద్భుతమైన పూజుడా పాడేవాడు
సాపుత్రము మాత్యము నేరను నడచిరి సాపుత్రము మాత్యము నేరను నడచిరి బలను సమీపించక మునుపు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఒకవేళ దేవుడు మనకు తోడుగా ఉండకుండా ఉన్నట్లయితే, దేవుడు తోడుగా ఉంటేనేమో శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్ని గంధకములతో మండు గుండములో నుండి విడిపించబడతా వచ్చినారు. దేవుడు తోడుగా ఉన్న కారణమును బట్టి దానియేలు సింహపు బోనులో నుండి బయటికి వచ్చినాడు. దేవుడు తోడుగా ఉన్న కారణమును బట్టి సారేపతు విధవరాలు 3.5 సంవత్సరం అద్భుతముగా పోషింపబడతా వచ్చింది. దేవుడు తోడుగా ఉన్న కారణమును బట్టి యోసేపు చెరసాల్లో ఉన్నప్పటికీ, అమ్మివేయబడతా వచ్చినప్పటికీ, గుంటలో త్రోయబడతా వచ్చినప్పటికీ, ఒక దినమందు యోసేపు ప్రధానమంత్రిగా చేయబడతా వచ్చినాడు. అయితే ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఒకవేళ దేవుడు నీకు నాకు తోడుగా ఉండకున్నట్లయితే మన పరిస్థితి ఏంటి? మనం ఎక్కడుంటాం? మనం ఏమైపోతాం అన్న విషయాలు ఒక 2-3 తలంపులతో క్లుప్తంగా మనం ధ్యానించుకొని ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. దాని కొరకై మొట్టమొదటిగా ఆదికాండము 3వ అధ్యాయము, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 3. ఆదికాండము 3వ అధ్యాయములో ఇక్కడ ఒక సందర్భము మనకందరికీ బాగా పరిచయము. ఆ సందర్భం ఏంటంట? ఆదాము హవ్వలు ఏదెను తోటలో చేసిన మొట్టమొదటి పాపము. ఏంటంట? ఆదాము హవ్వలు చేసిన ఏదెను తోటలో చేసిన మొట్టమొదటి పాపము. ఏమిటంట ఆ పాపము? దేవుడు తినవద్దు అన్న పండును తినడం కాదు. అక్కడ ఏంటంట పాపం అంటే? దేవుని ఆజ్ఞను అతిక్రమించటం పాపము. కాబట్టి మనము చూస్తే ఈ పాపమును ఎప్పుడైతే వారు వారి జీవితములో సంపాదించుకుంటా వచ్చినారో, వారు సంపాదించుకున్నది పాపము మాత్రమే కాదు గాని పాపము వలన వచ్చు జీతమైన మరణము. అవునా కదండి? మనము చూస్తే ఆదికాండము ఆదాము మొదలుకొని నేటి దినములలో ఉన్న మన వరకు మరణం అన్నది ఏమైతా ఉందంట? రాజ్య పరిపాలన చేస్తా ఉన్నది. కాబట్టి మొట్టమొదటిగా మనము చూస్తే, అయ్యా ఏంటయ్యా వీరు దేవుడు ఎప్పుడైతే వారిని విడిచిపెట్టాడో వారి జీవితంలో వారు ఏం కోల్పోతా వచ్చారంటే ఆశీర్వాదాన్ని కోల్పోయారు.
ఏం లేదంట, ఆశీర్వాదం లేదు. మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే అదే ఆది కాండము 12వ అధ్యాయంలో చూస్తే అబ్రహాముతో పాటు ఇంకొక వ్యక్తి అబ్రహామును వెంబడిస్తూ వచ్చాడు. ఎవరంట ఆయన? ఆది కాండం 12వ అధ్యాయంలో, అయ్యా అబ్రహాము నీతో పాటు నేను వస్తా అన్నాడు. ఇప్పుడేం చెప్పండి, ఆయన లోతు కదా. కాబట్టి అబ్రహాము దేవునితో కూడా కలిసి నడిచి దేవుడు అబ్రహాముతో కూడా ఉన్నాడు కాబట్టి అబ్రహాము దేవునికి ఎన్ని బలిపీఠాలు కట్టాడంట? ఎన్ని బలిపీఠాలు కట్టాడు? 4 బలిపీఠాలు కట్టాడు అబ్రహాము. అయితే లోతు జీవితంలోనికి వచ్చినప్పుడు, లోతు అనగా ఆది కాండం 18వ అధ్యాయంలో చూస్తే లోతు దేవుని యొక్క దూతలను గుర్తెరిగి 19వ అధ్యాయంలో వారిని ఏదో వారికి కొంచెం ప్రోత్సహించి వారికి విందు చేయాలనే ఆశ కలిగినప్పటికీ కూడా ఆయన తన జీవితంలో సంపూర్ణమైన ఏంటంట నీతి కలిగిన జీవితాన్ని దేవునితో కూడా కలిసి నడిచిన అనుభవం మనకి ఎక్కడ కనపడదు కదా. అబ్రహాము జీవితానికి వస్తే అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాము తర్వాత ఇస్సాకుకు ఆశీర్వాదం వచ్చింది. ఇస్సాకు తర్వాత యాకోబుకు వచ్చింది. యాకోబు తర్వాత యోసేపుకు వచ్చింది. యోసేపు తర్వాత మనస్సే ఎఫ్రాయిములకు వచ్చింది. వారి తర్వాత తనమైన మోషే ఏం చేస్తూ వచ్చాడంట, అట్టి ఆశీర్వాదంలోనికి దేవుడు మనల్ని కూడా నడిపించాడని ఈ దినము నీవు నేను కూడా ఆశీర్వాదంలోనికి తీసుకొని రాబడగలుగుతా వచ్చిన. అయితే లోతు జీవితాన్ని మనము క్షుణ్ణంగా పరిశీలించగలిగితే లోతు దేవుని యొక్క ఏంటంట ఏర్పాటులో లేడు. ఇంకా చెప్పాలంటే లోతుకు దేవుడు తోడై ఉన్నాడా లేదా అన్న ప్రశ్నలు పలుమార్లు మనకు కనబడతాయి. ఎందుకు అని అంటే లోతు ఏర్పరచుకున్న ప్రాంతమును దేవుడు ఒక దినం వచ్చినప్పుడు శపించడానికి ఇష్టపడతా వచ్చాడు. రెండోదిగా చూస్తే లోతును గురించిన ఆ యొక్క అభిప్రాయము దేవుడు అబ్రహాముకు చెప్పాడు గాని లోతు ఉన్న పట్టణాన్ని నేను నాశనం చేస్తున్నాను అని దేవుడు లోతుకు చెప్పలేదు. మూడోదిగా చూస్తే లోతు యొక్క వ్యవహారాలన్నీ దేవుని యొక్క ప్రజల కంటే కూడా ఆ పట్టణంలో ఉన్న పెద్దవారితో ఎక్కువగా తన సహవాసం ఉంది అన్నది మనకి ఆది కాండం 19వ అధ్యాయం 1వ వచనం నిరూపిస్తూ ఉంది. కాబట్టి మనము చూస్తే ఈ లోతు దేవుని కంటే, దేవుని మార్గము కంటే, దేవుని ప్రజల కంటే, దేవుని సన్నిధి కంటే ఏం చేస్తా ఉన్నాడంట, లోకము యొక్క స్నేహముతో ఎక్కువ స్నేహము చేస్తా ఉన్నాడు అన్న మాటలు ఈ యొక్క వాక్యం ద్వారా మనకు స్థిరపరచబడతా ఉన్నాయి. అయితే మనము చూస్తే ఈ యొక్క లోతు దేవుని యొక్క ఆశీర్వాదము అన్న మాటకి దూరం చేయబడతా వచ్చాడు కదండి. లోతు యొక్క కుమార్తెలు ఆశీర్వదింపబడలేదు, లోతు ఆశీర్వదింపబడలేదు, లోతు భార్య ఆశీర్వదింపబడలేదు. కనుక మనము చూస్తే లోతుకు సంబంధించిన ఆ కుటుంబం ఎవరికి కూడా ఆశీర్వదింపబడలేదు. అయితే దేవుడు అన్నాడు అబ్రహామును ఆశీర్వదించాను అని కదా. మరి మన జీవితంలో దేవుడు తోడుగా ఉంటే మనకు వచ్చేది ఏంటంట, ఆశీర్వాదం. మరి దేవుడు మనల్ని విడిచిపెడితే మనకు వచ్చేది ఏంటంట, ఆశీర్వాదం రాదు. చాలా మంది జీవితాల్లో దేవా నాకు ఒక దీవెన అయ్యా, దేవా నాకు ఒక ఆశీర్వాదం అయ్యా, దేవా నన్ను ఆశీర్వదించు తండ్రి, నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, నా యొక్క సంఘమును ఆశీర్వదించయ్యా, నేను నివసిస్తా ఉన్న సమాజాన్ని ఆశీర్వదించయ్యా అని అన్నప్పటికీ కూడా దేవుడు ఆశీర్వదించలేదు అని అంటే అర్థం దేవుడు నీకు తోడుగా లేడని అర్థం, దేవుడు నిన్ను విడిచిపెట్టాడని అర్థం కదా. నువ్వు వైదొలిగిన మార్గం ఏంటో, నువ్వు పడిపోయిన మార్గం ఏంటో, నీ పతనమైపోయిన జీవితం ఏంటో ఒక్కసారి తిరిగి దేవునికి అప్పగించుకునే అంతవరకు దేవుడు నిన్నేం చేయడంట, తిరిగి ఆశీర్వదించడు. నీవు అనుకోవచ్చు, అన్నా నేను పాటలు పాడుతున్న దేవుని మందిరంలో, అన్నా నేను వాక్యం బోధిస్తా ఉన్న దేవుని మందిరంలో, మేము ఉదయం లేస్తానే కుటుంబ ప్రార్థన ఉంది, రాత్రి కుటుంబ ప్రార్థన ఉంది, నేను చక్కగా బైబిల్ చదువుతాను, నేను చక్కగా ప్రార్థన చేస్తాను, మరెందుకు నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడు, లేదా ఎందుకు నన్ను వ్యక్తిగతంగా దేవుడు ఆశీర్వదించడు అని అంటే నీవు దేవుని మార్గమును విడిచిపెట్టావు. మరి నీవు అనుకోవచ్చు, అన్న దేవుని మార్గమును విడిచిపెట్టిన వ్యక్తి బైబిల్ చదువుతాడు, దేవుని మార్గమును విడిచిపెట్టిన వ్యక్తి ప్రార్థన చేస్తాడా, ప్రార్థన చేస్తాడు. దేవుణ్ణి విడిచిపెట్టిన వ్యక్తి దేవునితో దేవుని మాటలను గురించి మాట్లాడతాడంటే మాట్లాడతాడు.
ఉదాహరణకు ఎక్కడ రాయించబడింది? అపోస్తుల కార్యములో చూస్తే పౌలు ఏం చేస్తా ఉన్నాడంట? దేవుని నామమున దయ్యాలు వెలగొడతా ఉన్నాడు. అక్కడ ఒక సోది చెప్పి ఆమె ఉంది. ఆమె కూడా ఏం చేస్తా ఉందంట? అక్కడ ఉన్న ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. వాడు ఏం చేయడానికి ఇష్టపడతా వచ్చాడంటే దయ్యాలను వెళ్ళగొట్టడానికి ఇష్టపడతా వచ్చాడు. యేసు నామమున అన్నాడు. చూడండి ఎంత చక్కగా ఉందో. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, మేబీ దట్ యు ఆర్ థింకింగ్ దట్ ఐ am good, even why God doesn't appoint any blessing upon me. If it is your question, then the answer is you are so far to the way of God. దేవుని యొక్క మార్గమునకు నువ్వు చాలా దూరంగా ఉన్నావు అన్నది ఆలోచించుకోవాలా, అనే జ్ఞాపకం చేసుకోవాలా నీవు కదా. ఇక్కడ చూస్తే ఆదాము తన జీవితంలో, దేవుడు తనని విడిచిపెట్టిన వెంటనే ఆదాము జీవితంలో ఏమొచ్చిందంట? శాపం వచ్చింది. ఆశీర్వదించాడా? ఆశీర్వదించలే. దేవుడు అన్నాడు నీకేమొస్తాయి? పొలము, ఇక మీదట నీకు ఫలాలు ఇవ్వకుండా గచ్చ పొదల్ని ఇస్తుంది. నీవు కష్టపడుతూ ఏం చేయాలంట? శ్రమ పడాలా, నీవు చెమటను చిందించాలా, నేలను దున్నాలా అన్నాడు. స్త్రీ యొక్క గర్భవేదనని దేవుడు ఏం చేస్తా వచ్చాడంట? రెట్టిస్తా వచ్చాడు కదా. ఆశీర్వాదం ఎక్కడుంది ఇక్కడ? ఇందులో అంత శాపమే ఉంది. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, నీవు ఏదో లోకం యొక్క ఆశలను బట్టి, ఏదో లోకము నిన్ను ఆకర్షించిన దానిని బట్టి, ఏదో నువ్వు ఒక ఆశను బట్టి దేవుని విడిచిపెట్టి పోయినట్లయితే నీ మీదికి దేవుని యొక్క ఆశీర్వాదమునకు బదులు దేవుని శాపం వస్తాయి. జాగ్రత్త. దేన్ని ఆశిస్తున్నావు? నువ్వు దేన్ని బట్టి ఆశించి దేవుని మార్గం విడిచిపెట్టిపోతున్నావో ఆ మార్గము నీకు ఏమిస్తుందంట? ఆశీర్వాదమునకు బదులు శాపం ఇస్తుంది. బహుశా ఈ యొక్క సందర్భంలో నీ జీవితం అదేనేమో. శపించబడిన జీవితమేమో, ఆశీర్వాదం లేని జీవితమేమో, అడుగంటిపోయిన జీవితమేమో, ఎండిపోయిన జీవితమేమో, ఫలము లేని జీవితమేమో, ఫలింపరాని స్థితిలో నీవు పడిపోయి ఉన్నావేమో. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమతో నిన్ను తిరిగి ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రయాసపడి పాడైపోయిన జీవితం కలిగి ఉన్నవాడా, పాడైపోయిన జీవితం కలిగి ఉన్న దానా, ఒకప్పుడు మంచిగా ఉన్నావు, ఇప్పుడు పాడైపోయినావు. ఒకప్పుడు ఫలిస్తూ ఉన్నావు, ఇప్పుడు ఎండిపోయి ఉన్నావు. ఒకప్పుడు సమృద్ధితో ఉన్నావు, ఇప్పుడు అడుగు అంటి ఉన్నావు. రా, నేను నిన్ను ప్రేమిస్తున్నా. పాడైపోయిన నీ జీవితాన్ని కడతా, తిరిగి ఆశీర్వాదము లేని నీ జీవితంలోనికి ఆశీర్వాదాన్ని పంపిస్తా, వచ్చే అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఆదాము తన జీవితంలో ఏమైపోతా వచ్చాడంట? పడిపోయాడు, తిరిగి ప్రభు దగ్గరికి రాలేదు. అది చాలా విచారకరమైన జీవితం. ఒకవేళ ఆదాము జీవితంలో ఆదాము అవ్వ తప్పిపోయినప్పటికీ కూడా, అవ్వ ఆదాము మీదకి నెపం వేసినప్పటికీ కూడా, ఆదాము గాని హవ్వ గాని వారిద్దరిలో ఎవరైనా తండ్రి మేము పాపం చేశాము, మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించు అని అదే ఏదైనా తోటలో ఆ రోజు మొరపెట్టి ఉంటే పాపం అన్న పదానికి అర్థము కూడా నీకు నాకు తెలిసి ఉండేది కాదు. ఈ దినము నీవు నేను ఇంత యాతనపరిచి ఉండేవారం కాదు. ఈ దినం ఇంత బాధపడవలసింది ఉండేది కాదు కదా. ఈ దినము నరకం అన్నది నీకు నాకు పరిచయం చేయబడేది కాదు. పాతాళం అన్నది నీకు నాకు పరిచయం చేయబడేది కాదు. ఆ దేవుని యొక్క మార్గములో, ఆ పరదేశులో, ఆ దేవుని సన్నిధానంలో, ఆ ఏదైనా వనంలో నీవు నేను ఎట్లుండేవారమంట? ప్రభువుతో కలిసి ప్రభును స్తుతించి ఆరాధించి మహింపరిచే వారంగా ఉండేవారం కదా. ఆదాము చేసిన పాపం నువ్వు చేస్తావా? ఆదాము తెలియక చేశాడు, ఆదాము పొరపాఠం చేశాడు. మరి నీకు అన్ని తెలుసుగా, నీకు దేవుని మార్గం తెలుసుగా, దేవునితో ఎలా మాట్లాడాలో తెలుసుగా, దేవునికి ప్రార్థన చేయడం తెలుసుగా. నీ జీవితంలో ఇంకెందుకు ఏదో కారణమును బట్టి, ఏదో ఆశను బట్టి నీవు వెనక్కి ఎందుకు జార్చుకుంటున్నావు? ప్రభు నీతో మాట్లాడట్లేదా? ప్రభు నిన్ను హెచ్చరించట్లేదా? ఎన్నిసార్లు ప్రభు నిన్ను హెచ్చరించాడు, ఎన్నిసార్లు ప్రభు నీతో మాట్లాడుంటాడు కదా. ఆలస్యం చేయొద్దు, హృదయాన్ని కఠినపరచుకోవద్దు. ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నప్పుడు వేగరమే ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ప్రభు ఏం చేస్తాడంట? తిరిగి నీ జీవితాన్ని కట్టగలడు కదా. మొట్టమొదటిగా మనం చూస్తే ఆదాము జీవితంలో, ఆదాము మార్గంలో దేవుడు లేడు. ఆదాము జీవితంలో ఆశీర్వాదం లేదు, శాపము మాత్రమే ఉన్నది. రెండో వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. రెండో వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. మొదటిగా ఆదాము జీవితం, దేవుడు లేని జీవితం శాపాన్ని ఇస్తుంది. రెండవదిగా మనము చూస్తే నిర్గమకాండం 15వ అధ్యాయం 14-15 అధ్యాయాల్లో చూస్తే సందర్భం ఏంటంట? ఇశ్రాయేలీలు ఐగుప్తుల యొక్క బంధకములలో నుంచి బయటికి వచ్చి ఇప్పుడు ఎక్కడ నిలవబడి ఉన్నారంట? ఎర్ర సముద్రము ఒడ్డున నిలవబడి ఉన్నారు. ఎక్కడున్నారంట? ఎర్ర సముద్రము ఒడ్డున. మునుపేముందంట? ముందేముంది? ముందు సముద్రము, వెనక శత్రు సైన్యం కదా.
కాబట్టి ఇప్పుడు ఎట్లున్నారంటే వారు భయాందోళనలో ఉన్నారు. రెండోదిగా చూస్తే మనకు కూడా శత్రువులు ఉంటారు. నేను చాలాసార్లు చెప్పాను, మనకు శత్రువులు అంటే ఇరుగింటల్లో, పొరుగింటల్లో, ఎదురింటల్లో కాదు. ఎవరంట మన శత్రువులు? మన దేహమే. ఎవరంట మన శత్రువు? సోమరితనమే. ఎవరంట మన శత్రువు? సాతానే. ఎవరంట మన శత్రువు? మన బలహీనతే. ఎవరంట మన శత్రువు? కాబట్టి ఇవన్నీ మన శత్రువులు. మనం ఏమనుకుంటా, అన్న నా పక్కింటోడన్న మా శత్రువు, అన్న మా ఎదురుగా ఉండే ఇంట్లో వాడన్న మా శత్రువు, లేదంటే మా వెనకింటోడన్న మా శత్రువు, బల శత్రువు అన్నాడు అని అనుకుంటాం. అయితే వాస్తవానికి చూస్తే క్రైస్తవ జీవితంలో శత్రువు ఏంటంటే ఇదే లోకము, ఇంకేంటంట శరీరము, సోమరితనము కదా, బలహీనతలు. ఇవే మనకు శత్రువులు, వేరేవి కావు. కాబట్టి మనము చూస్తే శత్రువు మనల్ని జయించాలి అంటే మనం ఇవి ఉంటే చాలు. ఏముండాలి మనకి? లోకాశలు ఉండాలా? లోకాశలు ఉంటే శత్రువు మనల్ని సులభంగా జయిస్తాడు. ఇంకేముండాలంట? ఎప్పుడు నిద్రపోతా ఉండాలా. ఏం పని అని చెప్పా మళ్ళా చేస్తాంలే కదా, ఓకే డైలాగ్, మళ్ళా నిద్ర వచ్చింది కదా. ఇవన్నీ ఏంటంట, శత్రువు మనల్ని అట్లా జయించేస్తాడు. ఎప్పుడైనా సరే ఒకసారి ఒక పని చెప్పినప్పుడు చిటికలో చేసేయండి, మనం జయిస్తామా? అప్పుడు సైతాన్ మనల్ని జయిస్తాడా? జయించడు కదా. సోమరితనం కలిగిన వాళ్ళు పరలోక రాజ్యంకు పొరపాటున కూడా రారంట, బైబిల్లో రాయించబడింది. కాబట్టి మనం ఏం చేయాలా? వీ షుడ్ బి వెరీ యాక్టివ్. వాట్ ఎవర్ ద వర్క్ వీఆర్ గోయింగ్ టు డూ, వీ షుడ్ బి వెరీ యాక్టివ్. వెన్ వీఆర్ యాక్టివ్ ఇన్ ద worldly work, we are too active in the work of God, which God has given to us. దేవుడు మనకిచ్చిన పనిలో కూడా మనము ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండాలంటే లోక సంబంధమైన పని విషయంలో కూడా శ్రద్ధ కలిగి ఉండాలి కదా. కాబట్టి మనము చూస్తే రెండోదిగా మన శత్రువు ఎవరంట? సాతాను, లోకము, సోమర్తనము, ఇంకేంటంటే మన శరీరము. వీటిని జయించాలి. ఇవి మనల్ని జయించకూడదు, నేనే వీటిని జయించాలంటే మనం ఏం చేయాలా? ప్రభు దగ్గర ఉండాలా, కనిపెట్టాలా. పౌలు తన శరీరాన్ని జయించినాడు. పౌలు వివాహం చేసుకున్నాడా? పౌలు వివాహం చేసుకోలే. మరి మీరు అనుకోవచ్చు, అన్నా మరి ఫిలోమోనుకు రాసిన పత్రికలో ఒనేసిము గురించి పౌలు రాస్తూ అంటాడే, ఏమంటాడు? నా కుమారుడైన ఒనేసిము అన్నాడు. మరి పౌలుకు పెళ్లిగా అంది ఎట్లొచ్చిందన్నా? వారిద్దరి మధ్య సంబంధం ఏంటన్నా అని మనం చూస్తే ఆయన అంటాడు, ఇదిగో నా బంధకాల్లో, చెరసాలలో నేను కనిన ఎవరంట? నా కుమారుడైన ఒనేసిము అన్నాడు. అంటే ఏంటి? చెరసాలలో ఏదో ఇంకొక అమ్మాయితో వ్యవహారం నడిపాడని కాదు దాని యొక్క అర్థం. చెరసాలలో పౌలు ఉన్న ఆ యొక్క చెరసాలలో ఒనేసిము వేయబడినప్పుడు పౌలు జీవితము చూసి ఆయన యొక్క నడవడికను, ఆయన మాట తీరును, ఆయన చేస్తూ ఉన్న పరిచర్యను, ఆయన ప్రార్థనా జీవితాన్ని, ఆయన ప్రభును స్తుతిస్తూ ఉన్న విధానమును చూసి ఆయన అనుకున్నాడు, ఒనేసిము మరే ఇంత గొప్ప దైవజనుని చెరసాల్లో వేయటానికి నేను భాగ్యుడనా అని అనుకొని పౌలుకు సేవ చేశాడు. ఎవరంట? ఒనేసిము. అందుకే అన్నాడు, ఇదిగో నేనేం చేస్తా వచ్చాను? బంధకాల్లో కనిన నా కుమారుడైన ఒనేసిము. ఫిలోమోను పత్రిక రాస్తూ ఆయన అంటాడు, ఏమంటాడు ఫిలోమోనుకు? అయ్యా, ఇదిగో ఒనేసిము ఒకప్పుడు దొంగే, ఒకప్పుడు నిష్ప్రయోజకుడే, ఒకప్పుడు ఎవరు నీ దగ్గర నుంచి పారిపోయిన వాడే. అయితే ఒకటి నేను నీకు చెప్పాలనుకుంటున్నా. ఏం చెప్పాలనుకుంటున్నా? ఇప్పుడు అతను నాకు కుమారుడు, ఇప్పుడు సమీపంగా చేయబడటం కోసమే మునుపు తప్పు చేశాడు, ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకారి ఉన్నాడు. అంతేకాదు ఆయన ఏదైనా అచ్చి ఉంటే చెప్పు, అది నా ఖాతాలో రాసుకో, నేను చెల్లిస్తాను అని అన్నాడు. ఎవరు? పౌలు. అంటూ చివరికి ఏమన్నాడు? ఆత్మ సంబంధమైన విషయానికి వచ్చినప్పుడు నువ్వే నాకు బాకీ ఉన్నావు అని అన్నాడు కదా. కాబట్టి మనము చూస్తే రెండోదిగా జయ జీవితం కలిగి ఉండాలి కదా, జయించాలా. సైతాను మనల్ని జయించాలంటే మనకు సోమర్థనం ఉంటది, సైతాను మనల్ని జయించాలంటే మనకు శరీర బలహీనతలు ఉంటాయి, సైతాను మనం జయిస్తా ఉందంటే శరీరం సహకరించకుండా ఉంటది, సైతాను మనల్ని జయిస్తా ఉంది అని అంటే లోకమును మనం ప్రేమిస్తూ ఉన్నాము అని అర్థం. అయితే సైతానును మనమే జయించాలంటే వాడేంది నన్ను జయించేది, నేనే వాడిని జయించుతా అని నీవు ఎప్పుడనగలవంటే వీటిని విడిచిపెట్టాలా, లోకమును విడిచిపెట్టాలా, శరీర ఆశలను విడిచిపెట్టాలా, బలహీనతలను నుండి మనం విడిపించబడాలా, ఇంకేటట సోమరితనము నుండి విడిపించబడాలి. ఎప్పుడైతే ఈ కార్యము మనలో జరుగుతుందో మనం ఏం చేయబడతామంట?
అప్పుడు సైతానును మనం జయిస్తాం. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మనకు తోడుగా లేకుండా ఉంటే మొదటిగా శాపం వస్తుంది. రెండోది, సైతాను మనల్ని బుట్టలో వేసుకుంటాడు, లేదా సైతాను మనల్ని జయిస్తాడు. ఇది రెండవ అనుభవం కదా. మొదటిగా ఏంటంట రేచర్, మొదటిగా ఏంటి? సరే, మూడో మాటలోనికి వెళ్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. దేవుడు మనకు తోడుగా లేనట్లయితే మూడోదిగా మనకేం సంభవిస్తుంది అని అంటే మరణం. ఏంటంట? మరణం. ఇక్కడ చూస్తే యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఒక రాజు ఉన్నాడు. ఎవరంట ఆయన? ఆయన పేరు ఏం పేరు? హిజ్కియా రాజు. ఈ హిజ్కియా రాజు ఎట్లాంటి రోగంతో బాధపడుతూ ఉన్నాడంట? మరణకరమైన రోగం కదా. అప్పటిదాకా ఆయనకు తెలియదు, ఆయన బాగున్నాడు. అయితే ఒక ప్రవక్తని దేవుడు పంపించన్నాడు, యెషయా ప్రవక్తను పంపించి, అయ్యా ఇదిగో నీకేమవుతుంది, మరణకరమైన రోగం వస్తుంది అని అన్నాడు. ఇంకా రాలా. మరణకరమైన రోగం వస్తుంది అంటానే వెంటనే ఏం చేశాడు? దేవుని వైపు తిరిగి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. మూడోదిగా, దేవుడు మనకు తోడుగా లేకుండా ఉన్నట్లయితే మనకేమొస్తుంది? మరణం వస్తుంది. లోకము అలాగే శత్రువైన సాతాను మనల్ని ఏం చేయడానికి ఇష్టపడుతుందంట? మింగివేయడానికి ఇష్టపడుతుంది. గర్జించు సింహము ఏ విధంగా అయితే తిరుగుతా ఉందో అదే విధంగా ఎవరిని మృంగుదునా అని మన విరోధి అయిన అపవాది ఏం చేస్తా ఉందంట? గర్జించు సింహము వలె తిరుగుతా ఉందంట. సింహం ఏం చేస్తుంది? సింహంకి ఎవరైనా దొరికితే, అబ్బా చాలా రోజులకు దొరికారండి, మీరు బాగా తెల్లగుండారే, మీరు మటన్ తింటారా, లేదా మీరు ఏమంటారు వెజిటేరియనా, మీ రక్తం ఇంత తీయగుంటదా అవన్నీ అడుగుతుందా? ఏం చేస్తుంది? ముందు దాడి చేసి చంపేస్తుంది. కాబట్టి చూస్తే మూడోదిగా, దేవుడు మనకు తోడుగా లేకోకుండా ఉంటే, మనము నడిచే మార్గంలో దేవుడు మనకు తోడుగా లేకుండా ఉన్నట్లయితే మూడోదిగా మనకు వచ్చే అతి గొప్ప సంభవించే ఒక పరిస్థితి ఏంటంటే మరణం. మొట్టమొదటిగా, దేవుడు మనకు తోడుగా లేకుండా ఉన్నట్లయితే శాపం వస్తుంది. రెండవదిగా, దేవుడు మనకు తోడుగా లేకుండా ఉన్నట్లయితే శత్రువు ఏమవుతుందంట? జయిస్తాడు మనల్ని. మూడవది, మరణం వస్తుంది. మూడోది ఏంటంట? మరణం వస్తుంది. నాలుగవది, చివరిగా చూస్తే సాతాను ఏం చేస్తాడంట? యూదా ఇస్కరియోతు తన జీవితంలో ఏమైపోతా వచ్చాడు? ఉరి పెట్టుకొని చనిపోతా వచ్చినాడు కదా. నాలుగవదిగా చూస్తే సూసైడ్. నాలుగవదిగా చూస్తే ఏంటంట? సూసైడ్ అంటే తనను తాను చంపుకోవడం. సాతాను వేసే బాణం ఏంటంట? సాతాను అంటారు, అరే నువ్వు ప్రేమించిన అమ్మాయి నేను మోసం చేసింది, నువ్వు ప్రేమించిన అబ్బాయి నేను మోసం చేశాడు, నీ భర్తే మోసం చేశాడు, నీ భార్య మోసం చేసింది, ఎందుకురా నీ బ్రతుకు, నీ పిల్లలే నిన్ను మోసం చేశారు, చచ్చిపో. ఈ లోకం నిన్ను ఎట్లా చూస్తే చేతగాని వాడిగా చూస్తూ ఉంది. ఏం సాధించావు నువ్వు బ్రతకడానికి? 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్, జాబ్ లేదు, 30 ఏళ్ళు వచ్చింది, ఏంటికిరా నీ బ్రతుకు అని సాతాను ఏం చేస్తుందంట? మనల్ని ఏం చేస్తుంది? నిరుత్సాహం, కృంగుదలలోనికి నడిపిస్తుంది. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, బహుశా ఇటువంటి ఆలోచన నీలో ఉన్నావేమో. నీ దేహం ఎవరిదంట? విలువ పెట్టి కొనబడిన వాడవు నీవు. నీ దేహం మీద నీకు ఎట్లాంటి అధికారం లేదు. నీ దేహము, నా దేహం ఎవరిదంట? ప్రభుదే. అధికారం లేని దాన్ని చంపడానికి నువ్వెవరు? అధికారం లేని దాన్ని పాడు చేయడానికి నేనెవరిని? కేవలము మన దేహమును పాడు చేయాలన్నా లేదంటే బాగు చేయాలన్న అధికారం కేవలం దేవునికే ఉంది. ఆయన మాత్రమే అలా చేయాలి. కారణం, ఆయన తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. కాబట్టి 4 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటా వచ్చాం. మొదటిగా ఏంటంట? దేవుడు మనకు తోడుగా లేకుండా ఉన్నట్లయితే ఏమొస్తుంది? శాపం వస్తుంది. దేవుడు మనకు తోడుగా లేనట్లయితే సైతాను మనల్ని జయిస్తాడు. దేవుడు మనకు తోడుగా లేనట్లయితే మనము మరణానికి అంకితం చేయబడతాము. దేవుడు మనకు తోడుగా లేనట్లయితే ఏంటంట? సాతాను మనల్ని ప్రేరేపించి చచ్చిపోవడానికి ప్రేరేపిస్తుంది, అనగా సూసైడ్, ఆత్మహత్య. వీటన్నిటికి నుంచి జయించాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి కదా. ఒకసారి పరీక్షించుకుందామా, దేవుడు మనకు తోడుగా మనం నడిచే మార్గంలో ఉన్నాడా లేదా అన్నది. మోకరించండి, బలను సమీపించుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి యొక్క ప్రేమ స్తోత్రమయ్యా.
మీరు మాకు తోడై ఉంటే మేలులు ఉన్నాయి, మీరు మాకు తోడుగా లేకుంటే శాపాలు ఉన్నాయి. మరణం ఉంది, ఆత్మహత్య చేసుకునే తత్వం ఉంది, సాతాను జయించే తత్వం ఉంది. దేవా, మరి మేము నడిచే మార్గంలో మీరు ఉన్నారు లేదా అని పరీక్షించుకొని యోగ్యకరమైన రీతిలో బలం చేరుటకు సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమె. కాబట్టి ఆయన ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచిది, మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటగా దీన్ని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, మీ శరీరం నాకు సాదృశ్యమైన రొట్టెను సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమె. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె మీకు అందించబడుతుంది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన, దీనిలో త్రాగునప్పుడు దీన్ని నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, నీ రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసమును సమీపిస్తున్న యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమె. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి యొక్క పర్యాయం స్తోత్రమయ్యా. ఇంతవరకు మీరు చెప్పిన మీ కృపను బట్టి స్తుతించగలుగుతున్నాం. ఎవరు ఏకంగా పాలు పొందారో వారిని క్షమించండి. బేతేలు సరిహద్దులను దేవ మీరే విశాలపరచండి. సినన కుటుంబాన్ని కరుణించండి. దేవ రాజన కుటుంబాన్ని బలపరుస్తూ రావాల్సిన ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని ఆదరించండి. దేవా కులాయమ్మక కుటుంబాన్ని స్థిరపరచండి. అమ్మనవును కరుణించము. దేవా అట్లా భాగ్యమతకు మోసము మంచి ఆరోగ్యంగా ఇచ్చేయము. చిన్న దేవా భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నగా సహాయం వచ్చేయండి. మీ దాసురాలు నన్ను కరుణించము. ఇరువురిని మంచి ఆరోగ్యంతో నింపుము. సంపూర్ణమైన బహుమానం కొరకు సిద్ధపరచము. దేవా అటు తిరిగి మా తండ్రి విశ్వనాథ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణంగా క్యాన్సర్ నుంచి విడిపించి మంచి ఆరోగ్యం దయచేయండి. దేవా అటు తిరిగి రాజు కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా క్రియేటిన్ లెవెల్ పెరిగింది. దేవా తగ్గిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యం మీరు దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. పెదమామను కరుణించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. రాణిని కరుణించము. దేవా మంచి ఆరోగ్యం దయచేయము. కుటుంబాన్ని మీరే స్థిరపరిచి బలపరచమని వందనములు చెల్లిస్తూ యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమె.
సమయంలో పాట పాడుకుందాం. లేచి నిలబడి మనం మన ఈవులను ప్రభుకు సమర్పించుదాం. మాట్లాడుము జీవం. మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపజేయుమా. మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపజేయుమా. దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా. నీ మెల్లని స్వరము వినిపించుమా. దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా. నీ మెల్లని స్వరము వినిపించుమా. నీ ధర్మశాస్త్రమున ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు కనులు తెరువుమా. నీ ధర్మశాస్త్రమున ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు కనులు తెరువుమా. దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా. నీ మెల్లని స్వరము వినిపించుమా. దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా. నీ మెల్లని స్వరము వినిపించుమా. మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపజేయుమా. మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపజేయుమా. దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా. నీ మెల్లని స్వరము వినిపించుమా. దయతో మాట్లాడుమా, నీవే మాట్లాడుమా. నీ మెల్లని స్వరము వినిపించుమా. చివరి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి కార్యము స్తోత్రమయ్యా. ఇంతవరకు చెప్పబడిన మాటలు నీరు కట్టి మీరే ఫలింపచేస్తురండి దేవా. చెప్పబడిన ప్రతి మాట నాలో మాలో దేవా, ఈ మాటలు నిలిచి జీవపు దేవా బుగ్గలో ఊరేడి నీటి ఓటల వలె ఉండగలుగులాగా మీరు సహాయం వచ్చేయండి. మేము లోకంలోకి వెళ్తున్నాం, మీరే తోడుగుండండి దేవా. అట్లా ప్రత్యేకించి ఎవరు బలహీనంగా, ఎవరు అనారోగ్యంగా, ఎవరు ఇబ్బంది పరిస్థితులు గుండా వచ్చారో వారితో మీరు మాట్లాడారని నమ్ముతున్నాం దేవా. మీ కృపను నా మీద మా మీద ప్రోక్షించి కుమ్మరించి బలపరచమని మీరు అక్కడ ఆలస్యమైతే మరి ఒక పర్యాయం మేమంతా మీ నామమును గణపరిచే వారం ఉన్నట కృపనిమ్మని వందనము చెల్లిస్తే యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించాడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమె తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు నెల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమె.